నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఆ నియోజకవర్గాలు ఎప్పుడూ హాట్ టాపిక్గా నిలుస్తూనే ఉంటాయి. అటువంటిదే గుడివాడ నియోజకవర్గం. మొన్న 24 ఎన్నికల వరకు కూడా గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద, ఆ పార్టీ కీలక నేత లోకేష్ మీద, ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద బూతులతో విరుచుకుపడుతూ హాట్ టాపిక్గానే నిలిచారు. అప్పుడు ప్రతి ఒక్కరి నోట గుడివాడ నాని, అటు నాని పేరు ఇటు గుడివాడ పేరు మారు మ్రోగిపోయాయి. అయితే నాని ఓడిపోయాడు 2024 ఎలక్షన్ల తర్వాత. వెనిగండ్ల రాము ఎమ్మెల్యేగా గెలిచారు అనుకుంటే ఇప్పుడు కూడా గుడివాడ పేరు హాట్ టాపిక్గానే నిలుస్తుంది. ఇక్కడ వెనిగండ్ల రాము ఎమ్మెల్యే అయినప్పటికీ షాడో ఎమ్మెల్యేగా తులసిబాబు ఉన్నారు అని చెప్పేసి ఒక పేరుంది. అయితే ఈ తులసిబాబు ఎవరు అని చెప్పుకోవాలంటే రఘురామకృష్ణరాజు మీద అక్రమంగా అరెస్టు చేసి ఆయన మీద దాడికి పాల్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తులసిబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ టైంలో తులసిబాబు ప్రభుత్వంలోని ఎటువంటి పదవిలో లేకపోయినా, అలాగే పోలీస్ అధికారో లేకపోతే సిఐడి అధికారో కాకపోయినా ఆయన బయట వ్యక్తి అయినప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు మీద అరెస్టు సమయంలో దాడికి పాల్పడ్డాడు అనే వార్తలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే గతంలో విచారణ విషయంలో ఒంగోలులోని ఒక పోలీస్ స్టేషన్కి కూడా తులసిబాబు వెళ్ళారు. ఆ టైంలో కూడా ఒక పెద్ద కాన్వాయ్ వేసుకుని వెళ్ళారు. సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్గానే వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా అంటే తెలుగుదేశం పార్టీ ఈ క్రమంలో కొంత సమర్థించుకునే ప్రయత్నం కూడా చేసింది. సో అతన్ని మేము పార్టీకి కానీ పార్టీ కార్యకలాపాలకి కానీ దూరంగానే ఉంచాము అని చెప్పేసి, అలాగే అతనికి ఎమ్మెల్యేలకి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడ గుడివాడలో మరలా ఇప్పుడు తులసిబాబు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా నిలిచింది. నిన్నటికి నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో తులసిబాబు ఫ్లెక్సీలు, అంటే ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఫ్యాన్స్ వేసిన ఫ్లెక్సీలు మరోసారి హాట్ టాపిక్గా నిలిచాయి. అంటే సంచలనాత్మకంగా మారుతుంది. అసలు ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎవరైతే డిప్యూటీ స్పీకర్గా ఉన్నారో ఆయన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆయన మీద దాడి చేసిందో ఆ కేసులో ఆయనకి న్యాయం జరిగే అవకాశం ఉందా అనే విషయంలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ తులసిబాబు ఎక్కడో ప్రకాశం జిల్లాకి చెందిన వ్యక్తి అయినప్పటికీ గుడివాడలో ఇతని హవా ఎలా కొనసాగుతుంది అని అంటే గనక, తులసిబాబు గుడివాడలోని వెనిగండ్ల రాముకి, ఎమ్మెల్యేగా ఉన్న రాముకి ఆయన చదువుకునే రోజుల్లో క్లాస్మేట్ అని కొంతమంది చెప్తున్నారు. లేదు కొంతమంది అయితే ఆయనకి చాలా దగ్గరి వ్యక్తి, ఆయనకి అనుచరుడు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఈ విషయంలోనే ఆయన వెనిగండ్ల రాము ఎప్పుడైతే గుడివాడలో అందుబాటులో ఉండరో ఆ టైంలో గుడివాడ వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టేది తులసిబాబునే అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది మాత్రం తెలుగుదేశం పార్టీకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఇది ప్రత్యర్థి రాజకీయ పార్టీలు వేస్తున్న నింద, తులసిబాబు వ్యవహారాలు వేరు, ఆయన దందాలు వేరు, పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనుచరులు అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు చెప్పుకొస్తున్నారు. కొంతమంది మాత్రం తులసిబాబు గ్యాంగ్ గుడివాడలో అరాచకాలు సృష్టిస్తున్నాయి, ఈ అరాచకాలని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, గత ప్రభుత్వం ఇలా అరాచకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోబట్టే ఆ ప్రభుత్వానికి అటువంటి గుణపాఠం దక్కింది అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో తులసిబాబు అంటే అప్పట్లో కొంతమంది ఎమ్మెల్యేలని కలవాలంటే డైరెక్ట్గా అంటే అప్రోచ్ ఉండేది కాదు. తులసిబాబుని కలిసిన తర్వాతే ఆ ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళు ఎవరైతే అవసరాలు ఉన్నవాళ్ళు వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఆ అపాయింట్మెంట్ దక్కేది అని చెప్పేసి కొన్ని వదంతులు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని చెప్పేసి వదంతులు వ్యాపిస్తున్నాయి. దీని మీద ప్రస్తుత ఎమ్మెల్యేలు అంటే కృష్ణా జిల్లాలోని గుడివాడకి చుట్టుపక్కల కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు జాగ్రత్త వహించాలి, బయటకు వచ్చి దీనిని ఖండించాల్సిన అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంది అని చెప్పేసి మాటలు వినిపిస్తున్నాయి. మరి దీనిపైన అటు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఇటు ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. మొత్తానికి గుడివాడలో మాత్రం ఈ తులసిబాబు వ్యవహారం వాడి వేడి చర్చలకు దారితీస్తోంది. ఈ తులసిబాబు ఇలాగే కంటిన్యూ అయితే మరి రఘురామకృష్ణరాజు కేసులో ఆయనకి న్యాయం జరుగుతుందా జరగదా, అసలు విచారణ ఎంతవరకు వచ్చింది అనే విషయాలని చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు తెలుసుకోవడానికి. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఈ వ్యవహారాన్ని ఎలా చక్కబెడుతుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్ యూ.